స్వేచ్ఛ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు. దుబ్బాకలో ఉప ఎన్నిక ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నిక చివరకు బీజేపీ పరమైంది. రఘునందన్ రావు గారు ఎక్కడైతే 2 సార్లు ఓడిపోయారో అక్కడే ఈసారి 1079 ఓట్ల మెజారిటీతో గెలుపొంది అసెంబ్లీకి వెళుతున్నారు. అయితే ఈ ఎన్నిక గురించి ఇప్పటికే చాలా విశ్లేషణాత్మక కథనాలు వెలువడ్డాయి. ఇది టీఆర్ఎస్ని ఏం చేస్తుంది, బీజేపీకి ఇది ఎట్లా మలుపు కాబోతోంది, టీఆర్ఎస్కి ఇది ఎంత పెద్ద కుదుపునిస్తోంది, ఇవన్నీ అనేక వార్తా కథనాలు ఇప్పటికే మనం ప్రసార మాధ్యమాల్లో చూసాము. నేను మాట్లాడదలుచుకున్న అంశం ప్రత్యేకంగా దాని గురించి కాదు. ఎందుకంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రాసెస్ నేను గమనిస్తూ వస్తున్నాను. ఆ ప్రాసెస్నే ఇది ఇలా ఎందుకుంది అని ప్రశ్నిస్తూ మీ ముందుకు రాదలుచుకున్నాను. ఏ బైపోల్ అయినా సరే సాధారణంగా ఏ పాలకపక్షం చేతుల్లో ఉందో అధికారం, వారే ఆ బైపోల్ని నెగ్గటం ఆనవాయితీగా వస్తోంది. అక్కడక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతున్నాయి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా అటువంటి ఒక ఉదాహరణే. నిజానికి రెండవసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనువెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికలలోనే టీఆర్ఎస్కు కుదుపు వచ్చింది. 7 పార్లమెంటు సీట్లు సుమారుగా అది పోగొట్టుకుంది. కానీ తర్వాత జరిగిన హుజూర్ నగర్ బై ఎలక్షన్స్లో మళ్ళీ రిసౌండింగ్ విక్టరీ తెచ్చుకుంది. ఇప్పుడు దుబ్బాక ఎన్నిక ముందు కూడా టీఆర్ఎస్ ఆలోచన బహుశా ఇది తిరుగులేని మెజారిటీని ఇచ్చే ఒక ఉప ఎన్నికగానే ఉంటుంది అని అనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఒక పక్క గజ్వేల్, మరొక పక్క సిద్దిపేట, అటు పక్క సిరిసిల్ల, అంటే ఎవరైతే టీఆర్ఎస్ పార్టీని ప్రధానంగా నడుపుతున్నారో, ఎవరైతే ఫేస్గా ఉన్నారో ముఖ్యమంత్రి, అట్లాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే అతి ముఖ్యుడు హరీష్ రావు, వీళ్ళందరి నియోజకవర్గాల మధ్యలో ఉంది దుబ్బాక. అదొక కారణమైతే ఈ బై ఎలక్షన్ రావటానికి కారణమే ఒక అకాల మరణం. సోలిపేట రామలింగారెడ్డి గారు అక్కడ అనుకోకుండా మృత్యువాత పడటంతో బహుశా ఆ సానుభూతి కూడా కొంత తోడవుతుంది అని చెప్పి వారు అనుకుని ఉంటారు. అందుకే ఆ కుటుంబం నుంచే వారు ఒక సభ్యురాలని పోటీకి దింపారు. కానీ బై ఎలక్షన్స్లో అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఒక సమ్ టోటల్గా అది బయటకు వస్తుంది. ఏ ఒక్క ఫ్యాక్టరో కంప్లీట్గా డిసైడ్ చేసింది అని చెప్పడానికి వీలు ఉండదు. ఆ పర్టిక్యులర్ బై ఎలక్షన్ జరిగే ప్రాంతం ఏ కాంటెక్స్ట్లో ఉంది, ఆ స్టేటు, ఆ నేషను ఆ టైంలో ఏ కాంటెక్స్ట్లో పాలిటిక్స్లో ఉన్నాయి అనేది చాలా ముఖ్యమైన అంశంగా మారుతుంది. అట్లాగే దానికి తోడు పోటీ చేసే వ్యక్తి యొక్క పర్సనాలిటీ కూడా ఖచ్చితంగా కౌంట్ అవుతుంది. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడో ఆ పార్టీ ఆర్గనైజేషన్ ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది. వీటన్నిటితో పాటు క్యాంపెయిన్ ఇష్యూస్ ఉంటాయి, మీడియా మేనేజ్మెంట్ ఉంటుంది, ఫైనల్గా పోల్ మేనేజ్మెంట్ అతిపెద్ద అంశంగా మారుతుంది. అంతేకాకుండా శత్రువు యొక్క బలహీనతలని ఏ రకంగా మనం ఎక్స్పోజ్ చేయగలమో ఆలోచించేటువంటి ఎత్తుగడలు ఉంటాయి. అట్లాగే మిత్రుల్ని తెచ్చుకునే ప్రక్రియ ఉంటుంది. వీటన్నిటి తోడు స్టేట్ ఏం చేయబోతోంది, ఈ ఎన్నికలలో ఏం చేస్తోంది, తన కంట్రోల్ని ఎలా ఎక్సర్సైజ్ చేస్తుంది అనేది కూడా ఒక ఫ్యాక్టర్గా మారుతుంది. వీటన్నిటి యొక్క సమాహారంగానే ఒక ఉప ఎన్నిక మన ముందు కనపడుతుంది. ఇవాళ గత 2 ఎన్నికలలో అతి కొద్ది ఓట్లతో, కేవలం 20,000 చిల్లర ఓట్లతో ఉన్న బీజేపీ ఇవాళ 68,000 పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థికి పోటాపోటీగా డి అంటే డి అనే పద్ధతిలో ఎలా ఎదిగింది అని చూసుకుంటే చాలా క్లియర్గా మనకు కొన్ని విషయాలు అర్థం అవుతున్నాయి. ఎలక్షన్స్ అనేవి
ఇండియాలో గత కొంతకాలంగా అవి ఒక ట్రెండ్కి అలవాటు పడుతూ వస్తున్నాయి. చాలా కాస్ట్లీ అయిన ఎలక్షనీరింగ్ అనేటువంటి ఒక ఆర్ట్ మన కళ్ళ ముందు కనపడుతోంది. దాన్ని ఎవరు బాగా చేయగలుగుతారో వాళ్ళకే రిజల్ట్ అనుకూలంగా ఉండే పరిస్థితి కనపడుతోంది. ఉదాహరణకు లోకల్ ఇష్యూస్ చూసుకుంటే రఘునందన్ రావు ఓడిపోయిన సానుభూతి ఉంది. అట్లాగే సోలిపేట రామలింగారెడ్డి గారి మృతితో అంత సానుభూతి ఉన్నట్టు కనపడలేదు. పైగా ఆ కుటుంబంలో వారి సతీమణి పెద్దగా మాట్లాడలేని ఒక పరిస్థితి ఉంది. అందుకే బహుశా క్యాంపెయిన్ అంతా కూడా హరీష్ రావు గారు నిర్వహించారు. నన్ను చూసి ఓటేయండి అని అడిగారు. కానీ దుబ్బాక ప్రజలు ఖచ్చితంగా హరీష్ రావు గారిని చూస్తారేమో తెలియదు, కానీ క్యాండిడేట్ని మాత్రం చూస్తారు. క్యాండిడేట్స్తో పోల్చుకున్నప్పుడు రఘునందన్ రావు ఈజ్ ద ఎర్లీ బర్డ్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ. వీళ్ళందరికంటే ముందే ఆయన క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేశాడంటే ఆగస్టు 16-17 తారీఖుల్లో ఆయన తన క్యాంపెయిన్ ప్రారంభించాడు. కాంగ్రెస్ ఎప్పటిలాగానే చాలా కాలం పాటు క్యాండిడేట్ ఎవరో కూడా తేల్చి చెప్పలేకపోయింది. మొదట వారి ర్యాంక్ అండ్ ఫైల్ నుంచి ఎవరో ఒక అభ్యర్థి పేరుని వారు అనుకున్నారు. బ్యానర్లు కూడా వెలిశాయి. కానీ ఇంతలో ఎక్కడి నుంచో వారు చెరుకు ముత్యంరెడ్డి గారి అబ్బాయి చెరుకు శ్రీనివాసరెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీ నుంచి రంగంలోకి తీసుకొచ్చారు. చకచక అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఇదంతా జరిగేటప్పటికి చాలా ఆలస్యమైంది. ఈ వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు ముత్యంరెడ్డి గారికి మంచి పేరు ఉన్నప్పటికీ క్యాండిడేట్ ఎంపికలో జరిగిన ఆలస్యం, ఆయన ఆ క్షణం వరకు టీఆర్ఎస్లో ఉండి రావడం, మళ్ళీ తిరిగి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ వెళతాడేమో అనే ఒక ప్రచారం ఆయన మీద జరగడం, ఇవన్నీ కూడా వ్యతిరేక అంశాలుగా పనిచేశాయి. ఇకపోతే పార్టీ ఆర్గనైజేషన్ ఎలా ఉంది అని చూసుకుంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఎలక్షనీరింగ్లో ఎంత కళ ఉందో అంతకు మించిన కళ బీజేపీ దగ్గర ఉంది. మీకు ఎట్లాగైతే ఒక క్యాడర్ ఉందో బీజేపీ కూడా ఆ కాన్స్టిట్యుయెన్సీలో క్యాడర్ లేకపోయినా స్టేట్ మొత్తం నుంచి క్యాడర్ని అక్కడ నింపగలిగింది. ఆర్గనైజేషన్ పెద్ద ఎత్తున దన్నుగా నిలబడింది. ఇది వాళ్ళకి చావో రేవో అన్న పద్ధతిలో దీన్ని ఎన్నికలు తీసుకునేట్లు చేసింది. బండి సంజయ్ అధ్యక్షుడైన తర్వాత ఇది వచ్చినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. ఆయన తనను తాను నిరూపించుకోవలసిన ఎన్నిక. అందుమూలంగానే ఆయన చాలా అగ్రెసివ్గాను ఫెరోషియస్గాను ఈ క్యాంపెయిన్ అంతా నిర్వహించుకుంటూ వచ్చారు. అయితే అంత అగ్రెసివ్నెస్, అంత ఫెరోసిటీ టీఆర్ఎస్ క్యాంపెయిన్లో కనపడలేదు. అయితే అఫ్కోర్స్ ఎక్కడో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందేమో అని అనిపించింది. హుజూర్ నగర్ ఎన్నికను తీసుకున్నంత గట్టిగా కూడా ఈ ఎన్నికను తీసుకోలేదేమో అనిపించింది. మేబీ దానికి రీజన్స్ ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్గా మన నర్సింగ్లో ఉంది, చుట్టూ మనమే ఉన్నాము కాబట్టి అంత అవసరం లేదని భావించారేమో తెలియదు. అందువల్లే కేటీఆర్ స్పష్టంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ డిపాజిట్ల కోసమే కష్టపడాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లాగే లేదు బీజేపీ పుంజుకుంటోంది అనేటువంటి వెర్షన్స్ వచ్చినప్పుడు కూడా పక్కాగా ఇది బీజేపీ సోషల్ మీడియాలో ఉంది కానీ వాస్తవంగా గ్రౌండ్లో లేదు అని వ్యాఖ్యానించారు. ఈవెన్ కేసీఆర్ సైతం ఇది ఎక్కడి సోషల్ మీడియా, ఇదేమి సోషల్ మీడియా, ఇది యాంటీ సోషల్ మీడియా లాగా ఉంది అని కూడా మాట్లాడారు. అంటే ఆ అఫీషియల్ వర్షన్కి భిన్నంగా ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా వెళ్తున్న వార్తలు ఏంటో వారి చెవిని తాకాయనే దీన్ని బట్టి అర్థమవుతోంది. మీడియా మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఈ రకంగా చూస్తే టీఆర్ఎస్తో డి అంటే డి అనే స్థాయిలో బీజేపీ మాత్రమే ఆ పోటీని నిలబెట్టగలిగింది. క్యాంపెయిన్ స్టైల్ కూడా అలాగే సాగింది. దీనికి తోడు టీఆర్ఎస్ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దీన్ని ఒక దెబ్బ తీయాలి అనే కసి కలిగినటువంటి కొంతమంది నాయకులు వాళ్ళ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వారు గతంలో టీఆర్ఎస్ పార్టీతో రకరకాల దెబ్బలు తిన్నవాళ్ళు.
ఫర్ ఎగ్జాంపుల్ జితేందర్ రెడ్డి గారు, ఆయన టీఆర్ఎస్లో చాలా కాలం కొనసాగారు. ఇవాళ టీఆర్ఎస్ని ఎట్లాగైనా సరే ఒక దెబ్బతీసే అవకాశం వస్తే వదలకూడదు అనేటువంటి పద్ధతిలో ఆలోచిస్తున్నారు. అందువల్లే ఆయన బూత్ లెవెల్ వరకు ఆర్గనైజేషన్ గురించి ఆయన పట్టించుకొని చాలా పెద్ద ఎత్తున అక్కడ వర్క్ చేసినట్టు కనపడింది. అట్లాగే వివేక్ గారు టీఆర్ఎస్తో దెబ్బతిన మనిషే, చాలా కసిగా ఉన్నారు, ఛానల్స్ అండ ఉంది, ఫినాన్షియల్గా సౌండ్గా ఉన్నారు, ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో చాలా వరకు ఆయన బాధ్యతలు పోషించినట్లే కనపడుతోంది. ఈ రకంగా చూసినప్పుడు ప్రతి ఇష్యూలో అధికార పార్టీకి మ్యాచ్ అయ్యే స్టైల్లో వనరులు, వ్యక్తులు, అట్లాగే ప్రచార సామాగ్రి, పద్ధతులు అన్నీ పోటాపోటీగా బీజేపీ తీసుకురాగలిగింది. దాని మూలంగానే ఇది నేనేమంటున్నాను అనంటే ఎలక్షనీరింగ్ రేస్ అయింది అంటున్నా నేను. అయితే ఫైనల్గా దీనికి సహకరించిన మరొక అంశం కూడా ఉంది. అదేమిటంటే అది రఘునందన్ రావు గారే స్పష్టంగా చెప్పారు. నేను అందరికంటే సిద్దిపేట ఏసీపీకి ఎక్కువ రుణపడి ఉన్నాను. ఆయన పదే పదే నా కారుని తనిఖీలు చేశాడు, నా ఇల్లు, నా బంధువుల ఇళ్లలోకి తనిఖీలు చేశాడు డబ్బు కోసం అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఎన్నికల సందర్భంగా డబ్బు పంచుతారు అనే విషయం అందరికీ తెలుసు. చాలా క్లియర్గా అది అందరి పర్సెప్షన్లో ఉన్న పాయింటే. కానీ దొరికితే దొంగ అన్న పద్ధతిలో మాత్రమే పోలీసులు యాక్ట్ చేశారు కనుక టీఆర్ఎస్ వాళ్ళు డబ్బు పంచుతుంటే మాట్లాడకుండా ఉండి కేవలం మమ్మల్ని పంచుతుంటే మీరు ఎందుకు పట్టుకుంటున్నారు అన్న రఘునందన్ రావు గారి ఆర్గ్యుమెంటులో కొంత న్యాయాన్ని ఓటర్లు చూసినట్లే కనపడుతోంది. నిజానికి ఎవరూ డబ్బు పంచకూడదు అనే ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్ గురించి వాళ్ళు ఎవరు ఆలోచించడం లేదు. ఆలోచిస్తున్నదల్లా ఏమిటంటే నువ్వు పంచుతున్నావు కదా, నేను ఎందుకు పంచకూడదు అనేటువంటి వ్యవహారంగానే అది సాగింది. అంతేకాదు, టోటల్గా డబ్బులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళారు ఎన్నికల్లో. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని మన రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు ఇటువంటి పరిణామాలు ఊహించలా. ఖచ్చితంగా ఓటు హక్కు ఉన్న అందరూ ఓటు వేస్తారని భావించారు, కానీ ఓటర్లు ఓటు బ్యాంకులుగా మారతాయి అని అనుకోలేదు. ఎప్పుడైతే ఓటు బ్యాంకులుగా మారిపోయాయో అప్పుడు ఏ ఓటు బ్యాంకును నేను ఎలా కొనుక్కోవాలి అనే విషయమే చర్చలోకి వస్తోంది. నేను 60,000 పెన్షన్లు ఇచ్చి ఒక ఓటు బ్యాంకును ఖాయం చేసుకున్నాను కాబట్టి విజయం నాదే అని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అట్లాగే నేను ఫలానా ఏర్పాటు చేశాను కాబట్టి ఆ ఓటు బ్యాంకు నాదే అని వాళ్ళు మాట్లాడుతున్నారు. నిరుద్యోగులకు మీరు ఎన్నో ప్రామిసులు చేశారు, కానీ ఏది నెరవేర్చలేదు కాబట్టి నిరుద్యోగుల ఓటు బ్యాంక్ అంతా నాదే అని రఘునందన్ రావు గారు మాట్లాడుతున్నారు. ఇట్లా ఓటర్ని ఓటు బ్యాంకులుగా మార్చినటువంటి ఒక వ్యవస్థలోకి నేడు అడుగు పెట్టాము అనటానికి మనకు కనపడుతున్న ఉదాహరణ ఇదంతా కూడా. అంతేకాదు, ఇవాళ ఎలక్షన్స్ ఎంత కాస్ట్లీ అయినాయి అంటే బహుశా నేను అనుకోవడం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, లేదనంటే ఎంతో కొంత వ్యవస్థాగతంగా ఇప్పటికీ కొంత బలంగానే ఉన్న కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు తప్ప ఇతర పార్టీలు ఏవి కూడా వీటితో ఎలక్షనీరింగ్ అనేటువంటి ఒక ఆస్పెక్ట్లో పోటీ పడే స్థితిలో నాడు లేవు. అందువల్లే ఐజాజ్ అహ్మద్ లాంటి విమర్శకులు దీన్ని డెమోక్రటిక్ స్టేట్గా పిలవాలా, పోస్ట్ డెమోక్రటిక్ స్టేట్గా పిలవాలా అనే చర్చను కూడా లేవనెత్తున్నారు. అంటే ఇది ఎంత మాత్రమో ఇక ప్రజాస్వామ్యంగా మిగలలేదేమో, ఒక పోస్ట్ డెమోక్రటిక్ స్టేట్ వచ్చింది. ఇక్కడెక్కడా కూడా 5 ఏళ్ల పాటు ఇంకేమీ వారి పద్ధతిలో వారు పరిపాలించుకుంటూ ఎలక్షన్స్ వచ్చే సమయానికి ఎలక్షన్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఒక ఓటర్ని ఎట్లా కంట్రోల్లోకి తీసుకోవాలి, ఆ ఓటర్ని ఎట్లా ఆ కాసేపు సాటిస్ఫై చేయాలి, ఇది ఎట్లా ఒక రేసులాగా మిగతా వాళ్ళకంటే బాగా చేస్తాం అనేటువంటి ఒక ట్రెండ్లో నడుస్తున్నాయి తప్ప నిజంగా ప్రజలు, ప్రజాస్వామ్యం, వారి ఇష్యూసు, మంచి చెడ్డ ఈ బేస్ మీద ఎక్కడ జరగటం లేదు ఎన్నికలు. అందుమూలంగానే క్రమక్రమంగా ఇవాళ భారత పార్లమెంట్లో డబ్బు ప్రభావం ఎంత ఎక్కువైంది అని అంటే 2016 ఎన్నికలలో గెలిచినటువంటి ఓటర్ల యొక్క వ్యక్తిగత ఆస్తుల మొత్తం లెక్కేస్తే
$2.3 మిలియన్ వచ్చింది అని లెక్క తేలింది. ఇది 2019 ఎన్నికల్లో మరి కాస్త పెరిగింది. అంతకుముందు ఎన్నికలలో 2016కు ముందు కేవలం $850,000 ఉన్న ఇది $2.3 మిలియన్ పెరగటము అని అంటే ఎంత పెద్ద ఎత్తున డబ్బున్న వాళ్ళు ఇవాళ చట్టసభల్లోకి ప్రవేశించారో అర్థమవుతోంది. నేరస్తులు ప్రవేశిస్తున్నారనే విషయం ఎప్పుడూ తెలుసు మనకు. నేరస్తులతో పాటు కాంబినేషన్లో డబ్బు, వీళ్ళు మాత్రమే చట్టసభల్లోకి చాలా పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్నట్టు మనకు కనపడుతోంది. మన భారతదేశ ప్రజాస్వామ్యంలో ఓటర్ పరిస్థితి ఏమిటి అని చూసుకుంటే కేవలం రోజుకు $2 కంటే ఎక్కువ సంపాదన లేకుండా బ్రతుకుతున్న ప్రజలు మెజారిటీగా ఉన్నారు. $2 అంటే అరౌండ్ ₹150 పర్ డే, $150-160 సంపాదించే వ్యక్తులున్న మెజారిటీగా ఉన్న ఈ దేశంలో చట్టసభలకు ఎవరు వెళ్ళగలుగుతున్నారు అని అంటే బాగా డబ్బులు ఉండాలి, నీ వెనక ఒక పెద్ద బలమైన పార్టీ ఆర్గనైజేషన్ ఉండాలి, నువ్వు మీడియాని మేనేజ్ చేయగలిగి ఉండాలి, ఎలక్షన్ సర్వేలను నువ్వే డబ్బు పెట్టి కొనుక్కోగలిగి ఉండాలి, వాళ్ళు బూత్ వారీగా నీకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు ఎవరు అసంతృప్తితో ఉంటే ఆ వర్గానికి కావలసిన మాటలు అప్పుడు చెప్పగలిగి ఉండాలి. ఇప్పుడు మన జరిగింది అదే. అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వానియే, అవి మా డబ్బే అని రఘునందన్ రావు మాట్లాడతాడు. లేదు అసలు మీరేమీ డబ్బులు ఇవ్వటం లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి మేమే ఇస్తున్నాము అని టీఆర్ఎస్ మాట్లాడుతుంది. అంటే ఒక రకంగా ఇద్దరు ప్రజలని అడుక్కునేవాళ్ళుగానే చూశారు. మేము ఇస్తాము మీరు తీసుకోండి అనేవాళ్ళుగానే చూశారు. కానీ ప్రజల భాగస్వామ్యాన్ని ఎక్కడా వాళ్ళు మాట్లాడాల, అసలు ప్రస్తావించలేదు. 1-2 సమస్యలు మాట్లాడలేదని నేను అనను, కానీ అది ప్రధానంగా లేవు. అంటే ఎంతసేపటికి కూడా ప్రజలని ఈ ఓట్లకు సంబంధించిన ఒక క్రతువులో ఓటు వేయించుకునే వరకు ఎలా లాక్కు రావాలో చూస్తున్నారు. ఆ తర్వాత ఇక ప్రజలతో పని లేదు. ఆ తర్వాత రఘునందన్ రావు గారు బీజేపీ ఇష్యూస్ మాట్లాడతారు, టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ ఇష్యూస్ మాట్లాడతారు. దుబ్బాక ప్రజలు అలాగే మిగిలి ఉంటారు, ఆ నిరుద్యోగులు అలాగే ఉంటారు. పెద్దగా తేడా వచ్చేదేమీ లేదు. అంటే ఇవాళ ఈ ఉప ఎన్నికను ఒక పాలకపక్ష పార్టీ గెలిచింది, ఇంకొక పాలకపక్ష పార్టీ ఓడిపోయింది. ప్రజలు మాత్రం ఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నారు ఈ ప్రజాస్వామ్యంలో. ఇది మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.